నా పేరు ధనంజయ, చింతకుంట గ్రామము, ఎర్రవారిపల్లి మండలము, తిరుపతి డిస్టిక్. మేము టమాటా తోటలో 20 రోజుల నుంచి 30 రోజుల మధ్యలో టమాటా న్యూట్రిషన్ కిట్ వాడినాము. దానివల్ల న్యూట్రిషన్ పోషకాలన్నీ బ్యాలెన్స్ అయ్యి వర్షాలకు కూడా తట్టుకొని ఇమ్యూనిటీ బాగా పెంచుకొని తోట కూడా చాలా రోజులు నిలబడేదానికి ఉండింది. చాలా రోజులు కూడా నిలబడింది కూడా. పక్క తోటలకు ఈ తోటకు చాలా తేడా ఉంది. అది 2 నెలలకు ఒక నెల పంటకే వెళ్ళిపోయినాయి. కనీసం ఇది 2 నెలల దాకా కూడా నిలబడింది. ఆ న్యూట్రిషన్ వల్ల ఇది ఇమ్యూనిటీ వచ్చి తోట నిలబడింది బాగా. టమాటా డ్రిప్ న్యూట్రిషన్ కిట్ ఇచ్చారు కదా సార్, అది ఎలా డ్రిప్ లో ఇచ్చి? అవును, డ్రిప్ లో ఇచ్చినాం సార్. 25 మధ్యలో ఇవ్వడం వల్ల పక్క తోటకి మీ తోటకి వేరియేషన్ ఎలా ఉంది సార్? పక్క తోటలో పోయినాయి, మా పక్కనే ఉంది ఎగదాల తోట, అది పోయింది. ఇది నిలబడి ఉండదు. తోట అంతా కాయలు అయిపోయినా కూడా తర్వాత కూడా కాపు మళ్ళీ ఎగురు వచ్చి మళ్ళా కూడా చెట్టు అనేది చనిపోలే. దానివల్ల ఇమ్యూనిటీని పెంచుకునింది, బాగా బాగా ఆరోగ్యంగా స్ట్రెంత్ గా ఉంది. ఎలా ఈల్డింగ్ ఎలా వచ్చేది? ఈల్డింగ్ బాగా వచ్చింది సార్. మాకు రేట్లు అయితే లేవు, ఈల్డింగ్ బాగా వచ్చింది. ఈల్డింగ్ పెరిగేసినా కూడా మళ్ళా వస్తుంది. మళ్ళా ఎగురు వచ్చి మళ్ళా పోతా పింద మళ్ళా వస్తా ఉంది. ఈ టమాటా డ్రిప్ న్యూట్రిషన్ కిట్ ఎలా సార్ రైతులకు మీరు సలహా ఇస్తారు? దీనివల్ల ఉపయోగాలు? దీనివల్ల ఉపయోగం ఏమంటే న్యూట్రిషన్ బ్యాలెన్స్ చేస్తారు బాగా భూమి లోపల. న్యూట్రిషన్ బ్యాలెన్స్ చేసే దానివల్ల ఖచ్చితంగా చెట్టుకు ఇమ్యూనిటీ పెరిగి ఆరోగ్యంగా స్ప్రేయింగ్లు కూడా తగ్గుతాయి. ఆరోగ్యంగా ఉంటుంది చెట్టు కూడా. వర్షాలకు కూడా కొంచెం తట్టుకొని మచ్చలు గిచ్చలు రాకుండా ఇమ్యూనిటీ ఉంటే చెట్టు బాగా వస్తుంది. రైతులకు మీరు ఇచ్చే సలహా సార్? ఇది 20 టమాటా న్యూట్రిషన్ కిట్ వచ్చి 20 నుంచి 30 రోజుల మధ్యలో ఒకసారి వాడుకుంటే ఖచ్చితంగా దీనివల్ల రైతులకు చాలా ఉపయోగం ఉంటుంది. 2 నెలల వరకు మళ్ళీ న్యూట్రిషన్ అనేది అవసరం ఉండదు. వేరేటివి మనం వేరే మందులు ఇవ్వాల్సిన అవసరమే ఉండదు. ఈ న్యూట్రిషన్తోనే సరిపోతుంది, కిట్తోనే సరిపోతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.